పాప ఉంది. వేర్ ఇస్ విన్సీ? విన్సీ ఫ్రమ్ దెబోరా గ్రూపా? ఎక్కడ విన్సీ? కమ్ ఒకసారి విన్సీ మనందరూ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. తనను చూసి కొంచెం మీరందరూ ఇన్స్పైర్ అవ్వాలి, ఓకేనా? తర్వాత పిల్లలు మనీ కావాలి కదా, మరి ఏసై ఇస్తున్నారు మనకి. అయితే చాలా మంది అంకుల్స్ ఆంటీస్ చక్కగా హెల్ప్ చేస్తున్నారు. పిల్లలు మీలాంటి కొంతమంది పిల్లలు కూడా మరి కిడ్నీ బ్యాంక్ నింపి VBS కొరకు ఇచ్చారు పిల్లలు కదా. వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి కదా. వాళ్ళు చాక్లెట్లు కొనుక్కోకుండా, టాయ్స్ కొనుక్కోకుండా VBSకి ఇచ్చేసారు కదా. వీలైతే వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, సరేనా? విన్సీకి పాపం సైకిల్ మీద వెళ్తుంటే VBSకి ముందు 2 రోజుల ముందు పాపం చైన్ ఫ్రాక్చర్ అయిపోయిందంట పిల్లలు. పాపం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ చూడండి మరి చైన్ కదలకుండా బ్యాగ్ వేశారు, బ్యాండ్ వేసేసారు కదా. అయితే విన్సీ అంట మమ్మీ డాడీతో ఏం చెప్పింది తెలుసా? నా చెయ్యి విరిగినా కూడా నేను VBS మానను అని వచ్చేసి ఆ చివరి కూర్చుంటుంది. చక్కగా పాపం యాక్షన్ కూడా చేస్తుంది కదా. ఆ చెయ్యి చక్కగా మరి కొంచెం అయినా కూడా మరి మనందరం విన్సీ కోసం ప్రార్థన చేద్దామా? విన్సీని త్వరగా వేసే ముట్టాలని. మీరు అనుకో ఎంత కోల్డ్ చేసినా, ఎంత తలకాయ నొప్పి వచ్చినా నేను చర్చికి వెళ్ళను అని మానేస్తారు. అని విన్సీ చూడండి 5 days కూడా మానకుండా అందరికన్నా ముందు వచ్చేస్తుంది కదా. గట్టిగా యాక్టివిటీ కూడా చేసేసిందంట. గట్టిగా చప్పట్లు కొడదామా? మరి విన్సీకి ఒక గిఫ్ట్ ఇద్దాం. విన్సీకి కూడా ఒక గిఫ్ట్ ఇద్దాం, ఓకే? స్పెషల్ గిఫ్ట్ ఒకటి ఇద్దాం. ఒకసారి చప్పట్లు కొడదాం విన్సీకి. దేవుడు త్వరగా విన్సీని స్వస్థపరచును గాక. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గుడ్.